నమస్తే సార్. నమస్తే సార్. సార్ రజాకార్ అసలు మూవీ తీయడానికి గల ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ఇప్పుడున్న మూవీ ఎవరైనా సరే తీస్తున్నారు అంటే రొమాంటిక్ లేకపోతే ఒక ఎమోషన్, కానీ మీరు ఒక విప్లవం దానికి సంబంధించిన మూవీ తీయడానికి గల రీజన్ ఏంటి సార్? రెగ్యులర్ సినిమా తీయకూడదని అంటే ఎవరు రజాకార్ తీయట్లేరు కదా, మన చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అందుకనే ఈ ప్రాంత చరిత్ర, మన చరిత్ర, మరుగునబడ్డ చరిత్ర చెప్పాలన్న ఉద్దేశంతో ఈ సినిమా మీ జనరేషన్కి, ఈ జనరేషన్కి అర్థం కావాలి, తెలియాలని ఉద్దేశంతో చేస్తాం. అంటే మీరు రాయడానికి చాలా టైమే ఉంటుంది మేబీ, కానీ ఇవన్నీ ఎలా సార్, ఇవన్నీ ఎలా గ్యాదర్ చేసి ఎక్కడెక్కడో జరిగిన దాన్ని మొత్తం తీసుకొచ్చి ఒక మూవీలో చూపించడం అనేది చాలా కష్టం. మీకు ఎంత టైం పట్టింది? ఒక 6 months పట్టింది. అన్నీ చెప్పడం కష్టం, బట్ కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం తీసుకొని సినిమాగా చేస్తాం. 6 months టైం పట్టింది. రాయడానికి 6 months పట్టిందా సార్ ఈజీగా? సో దాన్ని ఎలా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది? ఎందుకంటే కొంచెం డిఫరెంట్ మూవీ, సో ఎలా తీసుకోగలిగారు అంటే యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే అంటే హిస్టరీలో ఉన్న క్యారెక్టర్స్ మిస్ అవ్వకుండా ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు జనాలకు రీచ్ అయ్యే విధంగా ఉండే ఆర్టిస్ట్లని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే స్టార్స్కి వెళ్ళకుండా ఇంకా పెద్ద పెద్ద ఇలా కాకుండా ఆ క్యారెక్టర్లు ఎవరైతే పరకాయ ప్రవేశం చేయగలరో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అలాంటి కాస్టింగ్ చేయగలరు. అంటే రజాకర్ అనేది ఒక పెద్ద ముస్లిం నాయకత్వం లాంటిది సార్, అది ఇప్పుడే ఎందుకు చూపించాలి అనుకుంటున్నారు? అంటే అది ముస్లిం నాయకత్వం అయినా ఏదైనా అది హిస్టరీ అమ్మ. హిస్టరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన హిస్టరీ. ఇప్పటివరకు దీన్ని ఎవరు చెప్పలేదు కాబట్టి ఇక్కడ ముస్లిమా, హిందా, ఇంకొకటి కాదు. నీకు జరిగిన అరాచకం ఏంటి, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం ఏంటి, ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చింది అనే ఉద్దేశంతో చెప్పేది తప్ప అది ముస్లిమా, హిందా, ఇంకోటే కాదు. అందులో చూపించింది అంతా కూడా నిజమే అంటారా? 100% నిజం. అంటే అంతగా హింసించారా నిజంగానే ప్రజల్ని? చాలా తక్కువ, మనం చూపించేది చాలా తక్కువ, జస్ట్ 0.1% అంతే. అంతకంటే ఎక్కువ హింసించారు. ఆ హింసలు చెప్తే వినలేరు, చూస్తే అసలు ఎవరు ఉండరు. ఇమీడియట్గా నువ్వు నువ్వు ఎవరిని తంటున్నావు వాళ్ళందరినీ చంపేస్తారు పోయి. అంతే అంటారా? అంతే 100% అంతే, వెళ్ళి చంపేస్తారు. అదే నిజం అది. అంత వైలెన్స్ చూపించాలి, ఉన్నదంతా చేసిందంతా చూపించాలి. చాలా అరాచకాలు, చెప్పలేని అరాచకాలు, వినలేని అరాచకాలు. అసలు నిజంగా మేము చూస్తుంటేనే ఇంత దారుణమా అనిపించింది, కానీ అందులో మీరు ఓన్లీ ఒక 5%, 10% అంటున్నారు. ఇంకా ఊహించుకుంటేనే చాలా దారుణంగా అనిపిస్తూ ఉంటుంది. అవును సార్ మీకు ఫస్ట్ టైం మూవీ స్టోరీ మొత్తం చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఉల్టా సార్, రివర్స్. అంటే మొదట ఈ రజాకార్ అనే విషయము అనే దాన్ని నాకు లార్డ్ వెంకటేశ్వర స్వామి గారు ఆయన ఈ ఇంట్యూషన్ ఇచ్చారు ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు. సో అక్కడ నుంచి ఆయనకు మనం ఈ సినిమా రజాకార్ తీద్దామా అనే ఒక ఆలోచన నాలో స్వామివారు కల్పించారు, శ్రీవారు. ఎట్లా ఉంటుంది అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. న్యాచురల్లీ ఈ రజాకార్ అయిన స్టోరీ అనేది ఇంకా ఆయన మీద వదిలేశాను. మంచిగా ఉంటుందా లేదా అనేది సబ్జెక్ట్ కాదు. ఇక్కడ 60,000 మానభంగ సన్నివేశాలు ఉన్నాయి, 2 లక్షల మర్డర్స్ ఉన్నాయి. సో ఇంకా మనం ఎన్ని చూపించగలుగుతాం? వాళ్ళు 120 పుస్తకాలు పైన 123 పుస్తకాలు చదివి దీని మొత్తం సారాంశం తీసి, నాకు ట్రస్ట్ ఉంటేనే కదా ఆయనను యు ఆర్ ద డైరెక్టర్, యూ డూ ఇట్ అని చెప్పినాం మనం. సో న్యాచురల్లీ అది చేసింది, చాలా రాసింది, అంతా మంచిగా ఉన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నిజంగానే సార్, ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక రక్తం మరుగుతుందని చెప్పాలి. ప్రతి ఒక్కరికి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూడాలి అనేది కింద కామెంట్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వెయిటింగ్ సార్. అసలు అంత ఉత్సాహంగా ఉన్నారు చూడటానికి. అసలు నిజంగానే ఇంతగానం దారుణంగా హింసించారా అన్న క్వశ్చన్ మార్క్ వాళ్ళలో వస్తుంది. సో ఆర్టిస్టుల దగ్గరికి వస్తే సార్, అనసూయ గారినే పెట్టడానికి గల రీజన్ ఏంటి సార్? అనసూయ గారు ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఉన్న ఆర్టిస్టు, అట్ ది సేమ్ టైం ఆవిడ తెలంగాణ ఆడపడుచు. బాగా ఈ విధంగా సినిమాటిక్గా ఆలోచిస్తే ఆవిడ ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయిన వ్యక్తి. పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే రంగమ్మత క్యారెక్టర్ చూసాం. ఏ క్యారెక్టర్లోకి వెళ్ళినా ఆ క్యారెక్టర్ చాలా 100% న్యాయం చేయగలరు అనే ఉద్దేశంతోనే ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం ఈ హిస్టరీ అంతా ఆవిడకు తెలుసు, ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి తను బాగా రిసీవ్ చేసుకోగలదు అనుకున్నట్టుగా తను న్యాయం చేసింది. ప్రతి ఒక్కరికి బాగా టచ్ అయింది, హార్ట్కి టచ్ అయింది అంటే బతుకమ్మ సాంగ్ సార్. అది అప్పటి నుంచే ఇలా ఉంది. ఇంకోటి ఏంటంటే సార్, ఆ సాంగ్లో మీనింగ్ మొత్తం ప్రతి ఒక్కరికి పూసగుచ్చినట్టుగా అర్థమవుతుంది, పదం టు పదం. సో ఏ విధంగా సార్ అంతా ప్లాన్? అంటే బతుకమ్మ అనేది ఒక ఇన్సిడెంట్, ఆ బతుకమ్మ లాంటి ఇన్సిడెంట్. అంటే బతుకమ్మ అందరికీ పండగ, కానీ ఆ బతుకమ్మ పండగ వెనుక ఒక విషాదం ఉంది ఈ చరిత్రలో.
ఆ విషాదం గురించి అందరికీ తెలుసు, కొంతమందికి తెలియదు. ఆ విషాదాన్ని, ఆ పండగని చెప్పే ఉద్దేశంతో చేశాం. అయితే ఏంటంటే బతుకమ్మ అంటే కొందరు అనుకున్నట్టుగా ఎంతసేపు ఎంజాయ్ చేయడం కాదు. బ్రతుకు తెరువుని బతుకమ్మ పాటల రూపంలో, మాటల రూపంలో మాట్లాడుకుంటూ పాడే పండగ అది. తెలంగాణ ఆడపడుచులు వాళ్ళకున్న కష్ట నష్టాలని బతుకమ్మ పాటలో కూడా పాడి చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళకున్న చరిత్రల్ని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే బతుకమ్మలో ఉన్న పదాలన్నీ మీకు అంత నచ్చడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ బతుకుల్లోంచి వచ్చిన పదాలు అవి, నిజాలు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళు చేద్దాం అనుకుంటున్న పోరాటాన్ని, వాళ్ళందరూ కలవాలనుకుంటున్న విషయాన్ని, భారతి అంటూ భారతదేశానికి చెప్తున్న విషయాన్ని, భారతదేశమా భారతమ్మ మీలో మమ్మల్ని కలుపుకొని చెప్తున్న విషయాన్ని అందులో క్రోడీకరించాం. కాబట్టి అదంతా పాటలో ఉన్న నిజం కాబట్టి అంత నచ్చుతుంది అందరికీ. తక్కువ టైంలో ట్రైలర్ అనేది బాగా రీచ్ వచ్చింది సార్. అయితే మీరు ఇది తీయడం అనేది చాలా గొప్ప విషయం, కానీ జర్నలిస్ట్గా ఉన్న మీరు ఈ ఫీల్డ్లో రావడానికి గల కారణం ఏంటి? ఏం లేదు, సినిమా మీద పిచ్చి అంటారా? సినిమా అంటే పిచ్చి కాబట్టి జర్నలిస్ట్గా చేయడానికి రీజన్ కూడా సినిమా మనకు పిఆర్ డెవలప్ అవ్వాలి, అక్కడ ఆ విధంగా సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఉద్దేశంతోనే జర్నలిస్ట్గా చేశాను. అదొక ప్యాషన్, ఇదొక ప్యాషన్ అంతే. అంటే మీకు అంత టచ్ లేదు కదా సార్ ఇండస్ట్రీ అనేది, ఆ మూవీ అనేది, సో ఎలా ఎదుర్కొన్నారు? ఏం లేదు, మామూలుగా నాకు పరిచయాలు ఉండడం వల్ల, పరిచయాలు పిఆర్ జర్నలిస్ట్ యాజ్ ఏ జర్నలిస్ట్గా కొంచెం పరిచయాలు ఉండడం వల్ల ఆ పరిచయాలని యూజ్ చేసుకుంటూ నిదానంగా ఈ ఫీల్డ్లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లో రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ అయ్యి అలా కంటిన్యూ అవుతూ వచ్చాను. అంటే సార్ మీకు మూవీ పరంగా అంతగా ఏమంటే ఎక్స్పీరియన్స్ లేదు మామూలుగా చెప్పాలంటే, ఎందుకంటే జర్నలిస్ట్గా చాలా ఇయర్స్ చేశారు కాబట్టి. సో రాగానే ఇంత పెద్ద హిట్ కొట్టగలను అని ఏమైనా అనిపించిందా సార్ మీకు? అలా ఏం లేదమ్మా, నేను జర్నలిస్ట్గా 10 years చేశాను, డైరెక్టర్గా 20 years నుంచి చలామణి అవుతున్నాను. స్క్రీన్ మారింది అంతే తప్ప నాకు డైరెక్షన్ కొత్త కాదు, కాన్సెప్ట్ చేసుకోవడం, స్క్రిప్ట్ చేయడం కొత్త కాదు. దాదాపు నేను 20 years నేను డైరెక్టర్ని. బట్ స్క్రీన్ బిగ్ స్క్రీన్కి వచ్చింది. ఇంకోటి ఏంటంటే కథ చేసుకోవడం అనే దానికన్నా ఇది క్రియేట్ చేసిన స్టోరీ కాదు, ట్రూ హిస్టరీ, బట్ అన్టోల్డ్ స్టోరీ. దాన్ని మనం చెప్పాలనుకుంటున్నాం కాబట్టి అంత కష్టమే అవ్వలేదు, హ్యాపీగా. ఎలా రాశారు సార్ 6 నెలలు? అసలు అంత ఇంట్రెస్ట్ ఏంటి మీకు రాయడం మీద? ఇంకా అంతేగా, చేయాలనుకున్నప్పుడు తప్పకుండా చేయాలి. ఏ కథ అయినా ఎప్పుడైతే మనం ఆడియన్స్కి దగ్గర చేద్దాం అనుకుంటున్నామో చేయాలి. దీనికి కొంచెం అంత నిజంగా చెప్పాలంటే అంత కష్టం అవ్వలేదు, చాలా ఈజీగానే అయ్యింది. అంతకైతే ఈ 6 నెలలు జరిగింది ఏంటంటే రీసెర్చ్, మనం చేసేది తప్ప ఒప్ప కరెక్ట్గా చేస్తున్నామా, ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తున్నామా, ఎందుకంటే చరిత్ర చెప్తున్నాం, చరిత్ర తప్పు చెప్పి మనం చరిత్రహీనం అవ్వద్దు అనే ఆలోచనే తప్ప ఈజీగానే అయిపోయింది వర్క్, అంత ప్రాబ్లం ఏంటి. అంటే మీరు ఇష్టంతో చేశారు కాబట్టి ఈజీగా అయిపోయింది. ఇష్టంతో చేయడం కాదు, బాధ్యతతో చేసినట్టు. ఇష్టం ఒకటే కాదు, బాధ్యత. ఈ ప్రాంత చరిత్రని, ఇక్కడ పోరాటాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి అది బాధ్యతతో చేసాం. సార్ మామూలుగా అంటే మూవీస్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు రజాకర్ ఇందాక మనం అనుకున్నట్టుగానే చాలామంది చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, కానీ కొంతమంది కూడా ఈ మూవీని ఆపేయాలి అన్నట్టుగా కూడా ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పే మాట ఏంటి సార్? అది ఆయన చెప్తే బాగుంటుంది. అంటే రాసింది మీరు, సార్ కూడా అడుగుతారు, సో ఫస్ట్ మీరు చెప్పాక సార్ని అడగడంలో అంటే ఎందుకు ఆయన చెప్తే బాగుంటుంది అంటే, కొంత రాజకీయ వర్గాలు, రాజకీయ నాయకులు, లేదా ఇంకొకటి మతతత్వం, వాళ్ళలో మతతత్వం వల్ల, మాలో కాదు, మాది ఏమున్నా గతాన్ని చెప్పడమే ఉండడం వల్ల ఆయన్ని పాయింట్అవుట్ చేస్తూ ఆ మాట మాట్లాడతారు. అందుకనే ప్రొడ్యూసర్ గారు అడగడం రీజన్ ఎందుకంటే ఆయన్ని పాయింట్అవుట్ చేస్తాను, నన్ను పాయింట్అవుట్ చేయడానికి ఏమీ లేదు, నేను క్రియేటర్ని, నేను క్రియేట్ చేస్తుంటాను. కాబట్టి అది జస్ట్ అలా మూర్ఖత్వం అంతే, వాళ్ళ తెలివి తక్కువతనం అంతే. నేను తీసుకున్నాను, అది అట్లాంటి నేను చాలా లైట్ తీసుకుంటా, పట్టించుకున్నాను అసలు, కేర్ అర్థమైంది సార్. వినిపించదు వాళ్ళు ఏం మాట్లాడినా. సార్ మీరు మీ మాటల్లో జనరల్గా అంటే ఒక అభాండం వేస్తారు, బీజేపీలో ఉండి మీరు సినిమా తీసిండ్రు, మతతత్వము ఏం మతతత్వం, ఏ మతం వాడు ఎవరి మీద దాడి చేసిండు, ఫస్ట్ సినిమా చూడండి, అప్పుడు మీకు మతతత్వం అర్థమవుతుంది. మత కలవలాలు సృష్టిస్తట్టు ఉన్నది అని అంటే గతంలో జరిగిన వ్యవహారాన్ని సినిమా రూపంలో చూపిస్తే మతతత్వం అయిపోతుందా? అంతా బచ్చగాళ్ళు పనికిరాని చెత్తగాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. ఎవడైనా నిజాన్ని గ్రహించాలి. గతంలో జరిగిన దాన్ని నేను చరిత్రను చిత్రంగా రూపొందించి చేస్తున్నాను, ఎన్నో అష్ట కష్టాలు పడి. దేనికోసం? ఈ సమాజంలో మళ్ళా రజాకార్లు పుట్టొద్దనే ఆలోచనతోని. ఈ సమాజం అంటే ఈ సమాజంలో నేను 1000 సంవత్సరాలు బతుకుతానా? నాకేమన్నా 1000 మంది పిల్లలను నిజాంగా అనుకున్నట్టు 200 మంది పిల్లలు ఉన్నారా? నాకేమన్నా ఉన్నది ఒకతే పిల్లమ, అయిపోయింది. అక్కడ కూడా కథం అయిపోయింది, అందరు పిల్లలు పెద్దగా అయిపోయారు.
నా కోసం నేను చేస్తలేను, ఈ సమాజం కోసం భరతమాత బిడ్డగా భగత్ సింగ్ తమ్మునిగా నేను ఈ దేశంలో పుట్టిన, ఈ గడ్డ మీద పుట్టిన, ఏ గడ్డ మీద అయితే రక్తపు ఏర్లు పారినాయో, ఏ గడ్డ మీద అయితే ఆడపడుచులు అల్లకల్లోల పరిస్థితుల్లో అటు ఇటు పరిగెత్తి గడ్డివాములో దాచుకుంటే కూడా గడ్డివాములో కూడా తలబెట్టారు, అత్త ముంగట కోడల్ని, నాన్న ముంగట బిడ్డని, భర్త ముంగట భార్యను ఏ ప్రాంతంలో అయితే చెరిచారో ఆ ఘటనలు అంత ఈజీగా మానవు. ఆ దెబ్బలు, ఆ గాయాలు అంత ఈజీగా మానేటివి కావు. ఈ టైంలో, ఈ జమానాలో ఒక్క అమ్మాయిని ఒక నిర్భయ కేసు అయితే, ఇంకొక కేసు అయితే ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి. ఒక్క అమ్మాయి కోసం 60,000 మంది మహిళలు అర్ధనాదాలు ఎవరు వినాలి, ఎవరు వినిపించాలి? ఇట్లా ఈ జనాభాకు 142 కోట్ల జనాభాలో ఉన్న ఈరోజు 100 కోట్ల మంది యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎలా తెలియజేయాలి అంటే ఈ సినిమా ద్వారానే తెలియజేయగలుగుతాం. నేను పుస్తకం రాస్తే ఎంతమందికి చేరుతుంది అది? ఇవాళ రేపు ఎవరికి చదువుకోవడానికి ఓపిక ఉంది? ప్రతి ఒక్కరికి పక్కనున్న భార్య కానీ భర్తను కానీ చూడడానికి సమయం ఉందో, అమ్మ నాన్నని చూడడానికి సమయం ఉందో లేదు, కానీ మొబైల్ మాత్రం నిమిషం గ్యాప్ అయిపోతే మొబైల్లో ఏమొచ్చిందో, ఏం స్టోరీ వచ్చిందో, ఏం మెసేజ్ వచ్చిందో అన్న లెవెల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు. సో ఎవరైనా కానీ స్క్రీన్కి అంకితమైన కానీ పుస్తకాలకు అంకితం కాలే. ఈరోజు అయిపోయింది, పుస్తకానికి అంకితమైన దినాలు అయిపోయినాయి. 80,000 పుస్తకాలు చదువుకున్న ఆయన హమాం ఖాన్లో పడిపోయాడు. అర్థమైందా? సో ఇక్కడ ఎవరైనా కానీ చిత్ర రూపంలో, అది కూడా మంచి క్వాలిటీ చిత్రంలో, హై బడ్జెట్తో నా దేశ ప్రజలకు నేను చూపించాలి. ఎన్ని కష్టాలైనా ఆస్తులు నమ్మి సినిమా తీసిన, పైసల కోసం డబ్బుల కోసం సినిమా తీయలేదు. చరిత్రను చిత్రంగా రూపొందించి ఈ ప్రజానీకానికి రాబోయే తరాలలో మళ్ళా రజాకార్లు పుట్టొద్దు, ఏ ప్రాంతంలో కానీ ఏ దేశంలో పుట్టొద్దు అనే ఒక ఆలోచన. ముఖ్యంగా మనం విన్నాము, ఆనాడు నాజీలు చేసిన అకృత్యాల గురించి విన్నాం, అమెరికా వాళ్ళు వచ్చి వియత్నాంలో చేసిన అకృత్యాల గురించి విన్నాం. ఆ తర్వాత అక్కడ ఉగాండాలో ఈదీ అమీన్ అనేటి అతను ఏదో మనిషి గుండెకాయలు కిడ్నీలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పరిస్థితులు విన్నాం మనం. ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎన్నో విన్నాం, కానీ ఇంత ఘోరమైన పరిస్థితి మాత్రం ఎక్కడ వినలే. ఏ రాజు అయితే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడో ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళ మీదనే హింసాత్మక ఘటనలకు పాల్పడేటట్టు ప్రోత్సహించిండు. వాళ్ళ ప్రైవేట్ ఆర్మీని పెట్టి, రజాకార్లను పెట్టి, దానికోసం సినిమా తీసి సమాజం కోసం తీసి. మామూలుగా అంటే సార్ ఎవరేమన్నా కూడా అంత పట్టించుకునే వాళ్ళం కాదు మనం, కానీ కేటీఆర్ గారే ఈ మూవీ మీద స్పందించడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. దాని గురించి మీరేమంటారు? ఆయన సబ్జెక్ట్ మ్యాటరే కాదు, ఆయన ఇప్పుడు కథమైపోయింది, అక్కడ పడిపోయినాడు. ఆయన గురించి మనం మాట్లాడుకోకుంటే మంచిది. అన్నాడు కేటీఆర్కి చాలా దగ్గర బంధువులు ఆయనను ప్రోత్సహించారు. దగ్గర బంధువులు ఉన్నారు కదా వేరే పార్టీ వాళ్ళు, సో ప్రోత్సహించినందుకు ఆయన ఆ విధంగా ప్రవర్తించండి. ఇంకా ఆయన గురించి మాట ఈజ్ ఎ హిస్టరీ, ఈజ్ నోబడీ హియర్ నౌ. అంటే ఆ మూవీలో ఎక్కడైనా సరే సార్, ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు ఎవరికి కూడా ఎవరిని ఉద్దేశించినది కాదు, ఏ పార్టీకి అని చెప్పి అక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకి. అలాంటిది దీని మీద ఎందుకు స్పందిస్తున్నారు అనేది చాలా మంది కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అదే అర్థం కాదు. అంటే ఇప్పుడు ఎవడైనా కానీ నేను రజాకార్ అనగానే రజాకార్లు ఎవరో గొప్ప వ్యక్తులు, వాళ్ళు దేశభక్తులు, ఈ బట్టెబాజిగాన్లు దేశభక్తులు, వీళ్ళ గురించి మీరు ఎందుకు ఇట్లా తప్పుగా, ఈ పెద్ద గొప్ప వాళ్ళు, వీళ్ళంతా దేశం కోసం పాటుపడిన వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు, వీళ్ళని ఉద్దేశించి ఏం సినిమా తీస్తున్నామని వాడు అడిగితే అడగొచ్చే. గొప్ప వ్యక్తులు అయితే వాళ్ళు నరహంతకులు, వాళ్ళకేమైనా మీరు వారసులా, వాళ్ళ రక్తపు బందీకులా మీరేమైనా? మీకు ఎందుకంత నొప్పి? ఎక్కడ, వేర్ ఈజ్ ఇట్ పెయినింగ్? నాకు పెయిన్ అయితే కాదు, నీకు నా మతస్థులు, నా హిందూ, నా అక్క చెల్లెళ్ళు, నా అమ్మమ్మలు, మా నాయనమ్మలకు నొప్పులైతే మీకేం ప్రాబ్లం లేదు. కానీ ఇవాళ నేను ఏదో సినిమా తీస్తే నీకు నొప్పి అయితే వచ్చి ఇంకొకటి వానికి ఇంజక్షన్ ఇస్తావు, వీడి నీకు ఇంజక్షన్ ఇస్తాడు, ఇచ్చి నేను ఇద్దరిట్లల్లో మధ్యాహ్నం పిచ్చోనా? నేనేమన్నా ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిని, నాకు హక్కున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన మన రాజ్యాంగంలో ఉన్న మన హక్కులని మనం దాని ప్రకారం మనం నడుచుకుంటున్నాం. ఎవడో సైకిల్ గాడు, చెర్రగాడు చెప్పినట్టు నడుచుకునే అవసరం నాకు లేదు. భరతమాత బిడ్డను, భగత్ సింగ్ తమ్ముణ్ణి, ఖచ్చితంగా ఈ భారతదేశంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు భారతీయుడిగా నడుచుకోవాలి, కానీ పాకిస్తానీగా, ఆఫ్ఘానీగా నడుచుకోవద్దని చెప్పే సందేశం ఈ సినిమా ద్వారా ఇవ్వాలని చెప్పి ఇచ్చిన. నిజంగానే ఈ మూవీలో అదే అర్థం ఉంది సార్. మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, ఏ విధంగా ముస్లింలు కానివ్వండి, వీళ్ళందరూ ఏ విధంగా హిందువులను హింసించారు, ఒక పదవి కోసం కానివ్వండి, ఏ ఇతర కారణాల కోసమైనా సరే, అది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మీరు ఇందులో. ఈరోజు
ఒకవేళ ఆనాడు ఇప్పుడు ఏమైంది 15 ఆగస్టు 1947 నుంచి 17 సెప్టెంబర్ 1948 వరకు ఏమైంది 396 రోజులు ఇదే భారత భూభాగంలో ఉన్న ఈ ప్రాంతము భారతదేశంలో విలీనం కాకుండా స్టాండ్ స్టిల్ అనే అగ్రిమెంట్ ఉండి ఒకటి భారతదేశానికి నిజాం ప్రభుత్వానికి ఆ అగ్రిమెంటు ని విడనాడి దాన్ని తిలోదకాలు ఇచ్చి ఈయన సొంతంగా తుర్కిస్తాన్ అనే దేశాన్ని స్థాపిస్తామనుకున్నాడు ఈ తుర్కిస్తాన్కు అనుగుణంగా ఆనుకొని మళ్ళా గోవా అని పోర్చుగీసుల దగ్గర ఉండే గోవా అది గోవా అనేది 1960లో భారతదేశంలో విలీనమైంది దాన్ని వీళ్ళు కొనుక్కొని సముద్ర భూభాగం కూడా పెట్టుకుందాము తర్వాత పాకిస్తాన్తో దోస్తానా చేద్దాం అని అనుకున్నారు మన గతి ఏమైతుండే కిలో గోధుమ పిండి కోసం కిలో చక్కెర కోసం ఏమేం బగలగొట్టినో మనం చూసినాం ప్రచార మాధ్యమాలలో అట్లనే సోషల్ మీడియాలో ఆ గతి అవుతుండే మరి దీనికి ఈ గతి పట్టకుండా చేసిన వ్యక్తి ఎవరు ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనికి తోడు ఐదు జిల్లాలు మహారాష్ట్రలో 3 జిల్లాలు కర్ణాటకలో దీనికి ఎవరు దేవుడు ఎవరు నాయనెవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి ఆనాడు ఊరికేనే ఇట్లా ప్రధానమంత్రి పదవిలో ఉన్న చాచా నెహ్రూ అని మనం ప్రియంగా పిలుచుకుంటాం మరి ఆయన ఏం చేసిండు 396 రోజులు ఒక ప్రధానమంత్రి ఎందుకు వెయిట్ చేసిండు నేను అడుగుతున్నా ఎవడైతే నువ్వు గూడూరు నారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నావని అంటున్నావు కదా మరి నేను అడుగుతున్నా పుల్వామాలా ఆర్మీ సైనికులను చంపిండ్రు ఎవడు చంపిండు పక్కనోడు వచ్చి మన ప్రధానమంత్రి ఏం చేసిండు ఎన్ని గంటలలో పోయి బాల్కోట్లో వేసి పడేసిండు బాంబులు అట్లా ఉండాలి దేశము నా దేశ పౌరులు నా అమ్మ కొడుకులు నా అమ్మ బిడ్డలు అంటే మమకారం అట్లుండాలి ఒకవైపు ఒక కంట్లో సున్నం ఇంకో కంట్లో బెల్లం ఉండొద్దు అర్థమైందా రాజ్యాంగ నేత రాజ్యాన్ని ఏలే పరిపాలకుడు రాజ్యాన్ని ఏలే ఎవడైనా రాజైనా ఎవరైనా పెద్దలు వాళ్ళు ఏం చేయాలి అందరూ ప్రజలు సమానంగా చూడాలి నువ్వు నా మతస్థునివి కాదు నువ్వు నా మతంలో చేరితే నువ్వు మంచోనివి లేకుంటే లేదు చంపేస్తా మర్డర్ చేస్తా లేకుంటే నీ ఇల్లు కాలబెడతా నీ గడ్డివాము కాలబెడతా నీ ఆవులను కోసేస్తా ఇవన్నీ జరిగేది అవన్నీ ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి సార్ జరుగుతున్నాయి ఇంకా డాగులేస్తున్నారు ఈ సినిమా తీస్తానంట ఏ ఖబర్దార్ అంటున్నాడు ఒకడు ఏమరా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకు వచ్చిండా అని ఇంకోడు అంటాడు ఏ ఖబర్దార్ చంపేస్తాం నరికేస్తాం అని ఇంకోడు అంటాడు ఎవడరా నా కొడుకులారా ఎవరిని చంపుతారా నా దేశానికి నా దేశంలో నేను పుట్టి నేను మెజారిటీ అయితే నువ్వు వచ్చి నన్ను చంపుతానంటే ఇంకా ఏంద్రా ఇది బతికేందుకు బతికడం పోయి హుస్సేన్ సాగర్లో రాళ్ళు కట్టుకొని దుంకి పడాల సావాలల్లా నీతోని చచ్చేదానికంటే నా దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు ఎవర్రా వాళ్ళంతా రేపు కళ్ళు తెలుసుకొని బతకాలి వాళ్ళంతా జాగరూకతతో ఉండాలి వాళ్ళంతా సమాయత్తం కావాలి మళ్ళీ ఇటువంటి ఈ చీడపురుగులు పుట్టొద్దు ఈ నరహంతకులు మళ్ళీ పుట్టొద్దు ఈ దేశంలో కానీ ఈ దేశ భూభాగంలో కానీ లేక ఇతర సరిహద్దుల్లో కాదని ఆలోచన దానికోసం ఈ సినిమా తీసినాం ఇదేం గ్లామరస్ సినిమా పైసలు చేసుకుందాం శవాల మీద పేలాలు ఏరుకుందాం మీరు ఏరుకుంటారు ఎవడైతే ఆపోజ్ చేస్తున్నారో మీరు ఏరుకుంటారు మేము కాదు ఏరుకునేది దానికోసం తీస్తే మంచి హీరోని పెట్టి దానికి పేరు రజాకార్ అని పెట్టి ఇంకేదైనా ఆమ్స్టర్డామ్లోనో లేకుంటే ఆస్ట్రియాలోనో డాన్సింగ్లు చేసి లేకుంటే క్లబ్లలో చూపించి సినిమా తీసేస్తుంది అర్థమైందా పేరు రజాకార్ కథ మజాకార్ అర్థమైందా అటువంటి తీసేటోని నేను కానీ అట్లా తీయలే నాకు ఒక చిత్తశుద్ధి ఉన్నది నా దేశానికి నేను ఏం చేసినా నా శేష జీవితంలో అనేది నాకు ఒక ఆలోచన దేవుడు కలిగించిండు దాని ప్రకారమే సినిమా తీసినాం నాకు దానికి తోడు మంచి డైరెక్టర్ దొరికిండు కరెక్ట్గా సినిమాల్లో పరకాయ ప్రవేశం అంటుండే కదా దాంట్లోకి పోయి జీవించి ఏ విధంగా సన్నివేశాలు ఎట్లా తీయాలంటే పర్ఫెక్ట్గా తీసిండు అది తెరకెక్కిస్తున్నాం 15వ తారీఖున దానికి ఇంకా పబ్లిక్ ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కోర్టులో కేసులు వేసారట ఆపమని మత కలహాలు సృష్టించే విధంగా ఉన్నాయని ఒక సైకిల్ దుకాణం పెట్టుకున్నాడు ఇంకోటి వచ్చి ఆపుతుడు హేటాడు ఆడోడు భారతదేశంలో ఆర్గనైజేషన్ అంట ఆ ఆర్గనైజేషన్ అంట యునానిమస్గా తీసుకున్నారంట రిజల్యూషన్ అది చూస్తే దానికి ఆఫీస్ కూడా ఉండదు ఆ దుకాణానికి ఆ ఆర్గనైజేషన్కి ఆఫీస్ అనేది కూడా ఉండదు ఆఫీస్లో లెటర్ హెడ్ మాత్రం వాని దగ్గరనే ఉంటుంది ఇంటికాడనే సెల్ఫ్ స్టైల్ ఆర్గనైజేషన్ ఆ పెటిషన్ వచ్చింది కాపీ చూస్తేనే అర్థమవుతున్నది ఇది ఎంత బేకార్ చెర్రా నా కొడుకు అర్థమైపోతుంది పనికి వాళ్ళ చెత్త నా కొడుకులు అంతా దేశంలో ఎగబడి గగ్గోలు పెడుతున్నారు దానికి తోడు ఇక సూడో సెక్యులరిస్ట్ పార్టీలు అని చెప్పి ఇక నేను భుజాల మీద ఎక్కించుకొని ఇక నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు అని చెప్పిన పద్ధతులు ఉంటుంది ఇప్పుడు సమాజం అలాగే అయిపోయింది కదా కావద్దు ఆ విధంగా కావద్దు
అందరూ జాగరూకతతో ఉండాలి, అందులో కన్ను తెరవాలి, నాది నా హక్కు నా దేశం, నేను భరతమాత బిడ్డనన్న పద్ధతిలో బతకాలి. అప్పుడే కరెక్ట్ అవుతుంది. ఈ దేశంలో పుట్టినోడు ఎవడైనా భారతీయుడే కదా. అవును సార్. నీ మతం ఏమైనా ఉండని, నీ మతం నీ ఇంట్లో, నా మతం నా ఇంట్లో, నేను నిన్నేమన్నా నువ్వు నన్నేమనకు, ఎక్కువ నకరాలు చేయొద్దు. అర్థమైందా? నా మీద నువ్వు దాడి చేసేటట్టు నేను ఏం చేయాలనేది నువ్వు నాకు చెప్పే పరిస్థితుల్లో నువ్వు లేవు బాబు. నీకంటే ఎక్కువ చదువుకున్నా, నీకంటే ఎక్కువ బెటర్ జీవితం జీవిస్తున్నా, నీకంటే బెటర్ ఖాందాన్లో నేను పుట్టిన. దేశం కోసం రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు మా ఖాందాన్లో ఉన్నారు. సార్ ఇప్పుడు రజాకార్ మూవీ తీసేటప్పుడు ఇలా బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను అనిపించిందా మీకు? మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాం, కరెక్ట్ గానోళ్ళు బెదిరిస్తారు, దాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే సినిమా తీయాలి అనుకున్నారో, ఏ సన్నివేశాలు పెట్టాలి అనుకున్నారో అవన్నీ పెట్టారా సార్, లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే తీసేశారా? లేదు, మనం ఏం చెప్పాలనుకున్నామో ఒక థ్రెడ్ మన స్క్రీన్ ప్లేలో ఒకటి చెప్పాలనుకుంటాం, అది క్లియర్గా చెప్పేశాం. అయితే చరిత్ర మొత్తం చెప్పలేం, కానీ నేను చెప్పాలనుకున్నది, నేను ప్రజెంట్ చేయాలనుకున్నది 100% చేశాను. ఇంకా ఈ బతుకమ్మ సాంగ్ కాకుండా ఇంకే సాంగ్స్ ఉన్నాయి సార్? ఇంకా బతుకమ్మ సాంగ్ కాకుండా పోతుగడ్డ సాంగ్ ఒకటి ఉంటుంది, జెండా సాంగ్ ఒకటి ఉంటుంది, మొత్తం తర్వాత ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది, అది స్పెషల్గా తర్వాత చెప్తే ఇప్పుడు చెప్పను. ఒక హింట్ ఇవ్వచ్చు కదా సార్? లేదు, ఇవ్వను, అదే సస్పెన్స్. ఆల్రెడీ ప్రతి ఒక్కరు అన్ని రిలీజ్ చేసాం కాబట్టి, రివీల్ చేసాం కాబట్టి అది రివీల్ చేయొద్దు, అది సస్పెన్స్గా కాదు సార్. ప్రతి ఒక్కరు ఆల్రెడీ చూడాలి, ఎదురు చూడాలి. ఇప్పుడు నువ్వు చెప్పావు చూడ, వాడు అడ్డుపడతాడు, వీడు అడ్డుపడతాడు, వాడాలంటున్నాడు, అట్లా అందరికీ అది బుల్లెట్ లాంటిది అన్నట్టు. ఆ బుల్లెట్ని ఎప్పుడు ట్రిగ్గర్ నొక్కాలి, అప్పుడే నొక్కాలి, లేకపోతే ముందే నొక్కితే బాగోదు. సో గురి చూసి పెట్టారనమాట. రెడీగా ఉంది, ఏం చేసి పెట్టాం. సో సార్ ఇది ట్రీజర్ రిలీజ్ చేసినప్పుడు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక లోకల్ సినిమా, ఒక ప్రాంతానికి సంబంధించిన లోకల్ మీన్స్ ఒక టాలీవుడ్కి సంబంధించిన సినిమాకి దేశవ్యాప్తంగా డిస్కషన్ జరగడం, డిబేట్స్ జరగడం, సినిమా ఎప్పుడు వస్తుందని చూడడం అనేది ఫస్ట్ టైం హిస్టరీలో. అది అంత మంచి రెస్పాన్స్ ఈ సినిమాకే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే సబ్జెక్ట్ కాబట్టి వచ్చింది, ట్రూ స్టోరీ అని చెప్తున్నాం కాబట్టి వచ్చింది, అన్టోల్డ్ స్టోరీ అని చెప్తున్నాం కాబట్టి అంత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 4 భాషల్లో రిలీజ్ చేయడానికి రీజన్ ఇదే? 6 భాషలు. 6 భాషలు, సారీ 6 భాషలు. అదే ఒకటి, ఇది ఇలాంటి గొప్ప చరిత్ర ఎవరో తొక్కేశారు, వాళ్ళ అవసరాల కోసం తొక్కేశారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తెలియాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సౌత్ లాంగ్వేజెస్ అన్నీ, తర్వాత హిందీ మరాఠీతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఇంకా వరల్డ్ వైజ్ అంతే. సో చూడాలి సార్ మూవీ ఎలా ఉంటుంది అనేది. అది ట్రైలర్ చూసినప్పుడే ప్రతి ఒక్కరికి కూడా నరాల్లో రక్తం అనేది ప్రవహిస్తూ ఉంది, అసలు ఇంత దారుణంగా ఉందా అనేది. సో ఇప్పుడు ఈ 15th మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఎలా ఉంది ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా చూడడానికి చాలా ఆతృతగా ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే దీన్ని సినిమాలాగా మాత్రమే చూడాలని ఆతృత కాదు, ఈ చరిత్రను తెలుసుకోవాలనే ఆతృతలో ఉన్నారు. అది చూసిన ఫస్ట్ డేనే చూడాలందరూ అనుకుంటారు. ఫస్ట్ డే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళని కూడా లేదురా మనం చూడాల్సిందే ఈ సినిమాని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది, మనం చెప్పకపోయినా తీసుకొస్తారు. ఎందుకంటే ఇది సినిమా కాదు, ఇది క్రియేషన్ కాదు, ఇది హిస్టరీ. కాబట్టి ఏంటంటే మన హిస్టరీ కాబట్టి అందరూ దీన్ని చూడాలి. హైదరాబాద్ గాలి పీలుస్తున్న ప్రతి ఒక్కరు చూడకపోతే వాళ్ళు చరిత్ర ద్రోడైపోతారు. ఈ తరం యువత చూడాల్సిన ముఖ్యమైన సినిమా అని చెప్పచ్చా? ఈ తరమే కాదు, ఈ తరం ఈ 75 సంవత్సరాలుగా తెలుసుకోకుండా పోయిన ప్రతి ఒక్కరు చూడాలి. ఈ తరం జనరేషన్ కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఈ తరం జనరేషన్ యూట్యూబ్లో ఏదొస్తే అదే నిజం అనుకొని, ఎవడు ఏం వాగితే అదే కరెక్ట్ అనుకున్న భ్రమలో ఉన్నారు. కాబట్టి ఆ భ్రమను వైదొలిగి మన అస్తిత్వం ఇదేం తెలుసుకోవాలనుకుంటే ఈ జనరేషన్ కంపల్సరీ ఈ సినిమా చూడాల్సిందే. కాబట్టి 14th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, 15th సినిమాకి వెళ్ళిపోండి అంతే. భలే పెట్టారు సార్. 14th అయిపోతున్నాయి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇంకా వెళ్ళిపోవాలి అంతే. నెక్స్ట్ వాళ్ళే కదా 14 ఇంటర్మీడియట్ అయిపోయిందంటే డిగ్రీ వాళ్ళు మంచి యువకులు కదా, వారు చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు కంపల్సరీ చూడాల్సిందే. సార్ మీకు ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత ఏమనిపించింది? ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది అనిపించింది మీకు? గూస్ బంప్స్, ఇక్కడ నుంచి దుఃఖం వస్తుంది. ఆ పోతుగడ్డ మీద అని చెప్పింది కదా, ఆ సన్నివేశం చూస్తే ఆ భారతి ఉయ్యాలో వింటే పాటలు ఒరిజినల్ సినిమాలో కడుపుల నుంచి వస్తుంది. ఎక్కిళ్ళే ఏడుస్తారు, ఎక్కి అంటారు కదా, అట్లా ఎక్కిళ్ళతో ఏడుస్తారు పబ్లిక్. అంత బాధ అవుతుంది. ఎందుకంటే మనం ఇవాళ ఏదో సినిమాని ఏదో సినిమాటిక్గా మనం తీస్తున్నాం, కానీ ఒరిజినల్గా ఆనాడు ఆ శవాలను అక్కడ శవయాత్ర జరగబోతుంది అన్నమాట. పిల్లలు అంత పెద్దోళ్ళు అంతా చనిపోయారు.
అటువంటి దాంట్లో ఒక ఒక లైను, నీ కన్నీళ్ళతోని నీ పాదాలు గడగన, ఈ దేశం దీనికోసం వీళ్ళతో పోరాటం చేస్తూ నువ్వు చనిపోయి తనువు చాలించావు అని చెప్పి అంటారు కదా, అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఇట్స్ నాట్ ఆర్డినరీ. అందుగురించనే మేము కూడా క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ చేయలేదు. 50 కోట్ల పైన అవుతున్నది ఈరోజు రిలీజ్ కంటే, అర్థం చేసుకోండి. మీరు ఒరిజినల్గా చెప్పాలంటే అక్కడ ఏమది బాహుబలి సినిమాలో దాన్ని తీసింది రాజమౌళి గారు, అలా ప్రభాస్ హీరో. ఈ సినిమాలో రాజమౌళి లేడు, ప్రభాస్ లేడు, కానీ దాని ఈక్వలెంట్ క్వాలిటీ వచ్చింది. దానికంటే కూడా మంచి పేరు తెచ్చుకునే సబ్జెక్టు దీంట్లో ఉన్నది, ఇమిడిపోయి ఉన్నది. మొత్తం దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వస్తాయి దీనికి. ఎందుకంటే ఇంటర్నేషనల్లీ కూడా ఎన్నో ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఒక అలజడి మొదలయ్యింది. అది ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడా. వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ గ్రేట్ అక్లెయిమ్. ఇంకోటి ఏంటంటే ఆ ప్రాంతాల్లో కూడా అరే ఇక్కడ మామూలు పెజెంట్స్ అంటే మామూలు పాపం వాళ్ళ గుడ్డలు కూడా ఎట్లుంటాయంటే ఇవాళ రేట్ పెట్టాలంటే 50 రూపాయలలో కొనవచ్చు ఆ ధోతి, ఆ షర్టు, అంగి. అటువంటి వాళ్ళు అటువంటి నరహంతకులను ఎదిరించిండ్రు ఆయా గ్రామాలల్లో. కానీ బరిసెలతోనో లేకుంటే సిర్రగోనెతోనో లేకుంటే వరుసతోనో దేంతోనో వాడు పోరాటం గడ్డపారతోనో లేకుంటే పారతోనో దేంతోనో వాడు ఎదుర్కొన్నాడు అనే ఒక సందేశము అక్కడ అడ్వాన్స్ కంట్రీస్లోకి పోతే వాళ్ళు అనుకుంటారు మనకంటే ఇంత బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు ఎదిరించి వాళ్ళు సాధించుకున్నారు, మనమేంద్ర పిచ్చోళ్ళు లెక్క డక్స్ లెక్క కూర్చున్నాం అన్న లెవెల్లో ఇతర దేశస్తులకు కూడా తెలిసిపోతుంది. నో, వీ షుడ్ నాట్ అలౌ. సి, అప్రెషన్ వద్దమ్మా, సప్రెషన్ వద్దు, జీవించు. మనమే స్వేచ్ఛావాయులు అందరిది. ఈ గాలి మనది, ఈ భూమి మనది, ఈ నీళ్లు మనది, ఈ ఆకాశం మనది, ఈ సిచ్యువేషన్, ఈ ప్రాంతం అంతా మనది. ఆ విధంగా బతకాల. గంగా జమున తైజీబ్లో బతకండి, బతుకుదాం అని ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలి. నా మతం, నీ మతం. ఇప్పుడు నేనేమంటా, ఇతర మతస్థుని నాన్ హిందూ అంటాం మనం. ఇంకోళ్ళు ఏమంటారు, వేరే విధంగా అంటారు. అదొక చెడు భాష. అరే నాన్ హిందూ, నీ భాషలో వేరే. పొద్దున్న లేస్తే నేనేం మాట్లాడతా, ఓం నమో నారాయణ అని నా గురించి నేను ప్రేయర్ చేసుకుంటా. ఎదుటోడు ఏమంటాడు, ఇంకేమో అంటారు. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరిలో మార్పు రావాలి, ఎవరిలో కలుపుకోనితనం రావాలి అనేది ఈ సమాజం నేర్చుకోవాలి. చాలా వేరే సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని దాని ప్రకారం నడుచుకుంటే వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయి, సమాజం బాగుంటుంది, అందరూ బాగుంటారు. ఈ మతం ఆ మతం కాదు, అన్ని మతాల వాళ్ళు బాగుండాలి. నేను రజాకార్ల గురించి తీస్తే ఇప్పుడు ఎవడో రజాకార్ ఎవడో వాళ్ళ తమ్ముడో వాళ్ళ బామ్మడిదో వాళ్ళ ఇంకోడో ఉన్నట్టు వీడోడో రిజెక్ట్ అవుతాడు హే అని. ఎందుకు? చిల్లర పబ్లిసిటీ కోసం. కేటీఆర్ కూడా ఆ రోజు కేటీఆర్ అన్నావు కదమ్మా, దాని గురించి చెప్తున్నా. చీప్ పబ్లిసిటీ. ఏదో నేను చేసినా, ఏం చేసిర్రు బాబు, నేను హమాం ఖాన్లో పడేసిర్రు. ఇవాళ నువ్వు ఎవరినో నమ్ముకున్నావు, తొక్కి అలా పడేసిరు, ఇడిచేసిన బట్టలు లేక అండర్వేర్ లేక అలా పడేసిరు. మీ జీవితం గది అంతే అంటారు. అంతే కదా. నువ్వు ఎవరి గురించో ఎవరి ప్రాపకం గురించో నువ్వు చేసినావు, ఏమైంది? వేర్ డిడ్ యూ ఎండ్ అప్? అందు గురించనే పంచభూతాలు చూస్తుంటాయి. ఇవాళ నా దిక్కు కూడా చూస్తుంది, ఈయన దిక్కు కూడా చూస్తుంది పంచభూతాలు. వీడు ఏం చేసిండు, వీడు మంచి చేసిండు ఆ సమాజానికి లేదా, వాళ్ళే సంరక్షించుకుంటారు. నువ్వు ఓడరా నన్ను వచ్చి కొట్టేది, నువ్వు నన్ను వచ్చి నా మీద దాడి చేసేది. పంచభూతాలే చూసుకుంటాయి. ఎవడు తప్పు చేస్తే వాడిని పక్క జరిపేస్తూనే ఉంది పంచభూతం. ఎవడు మంచి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలించారు కదా, మరి వాళ్ళు హిస్టరీని బయటికి తీయాలి కదా. ఎందుకు తీయలే? అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్లు హిస్టరీ పుస్తకాలు రాస్తారు. ఎవరి గురించి రాస్తారు? అక్బర్ ద గ్రేట్, షాజహాన్ ద గ్రేట్, అల్లావుద్దీన్ ఖిల్జీ, బాబర్. ఎవడు బాబరు? గుళ్ళను ఉగలగొట్టి మసీదులు కట్టినాడు బాబర్. షాజహాన్ ఎవడు? ఆయన పెండ్లాం కోసము ఒక గోరి కడితే ఆ గోరీని పోయి ఓ అని చెప్పి ప్రేమికులంతా పోయి ఫోటోలు తీసుకుంటారా. ఇప్పుడు పోతుర్రా, ప్రేమికులు కూడా పోతలేరు. ఎందుకంటే ఎవరి గోరికో నేను పోయి ఫోటో తీసుకొని వచ్చేది అని తెలిసిపోయింది. గోరీల మీదకి పోతాం మనం ఏమన్నా? హాలిడే పోతే ఇప్పుడు ఇదే మీరు ఉస్మాన్ అలీ పాషా ఉన్నాడు, ఈయనకు ఎంత చెడ్డ పేరు, గలీజ్ రాజు, జంగ్లీగాడు, ఫాల్తుగాడు అని వచ్చింది. అదే మీరు మహబూబ్ అలీ పాషా ఉన్నాడు, మంచోడు,
మరి అయ్య లెక్క కొడుకు పేరు మంచిగా తెచ్చుకోవాలి కదా. ఆయనకు ఎందుకు మంచి పేరు ఉంది? ఆయన ఏం చేయలే, గుళ్ళు కట్టించిండు, మంచిగా అన్ని వ్యవహారాలు అన్నీ చేసిండు. నువ్వెందుకు ఆయన కడుపులో పుట్టి చెడబుట్టిన చీడ పురుగు లెక్క పుట్టినావు? నువ్వు తప్పు చేసినావు కదా. మరి నీ పిల్లలు ఇలా ఉన్నారా? ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఎక్కడైనా సేవ చేస్తున్నారా? నీ పేరు మీద ఏం నడుస్తుంది ఇక్కడ చెప్పండి. నువ్వు పెద్ద రిచ్ కింగ్ కదా. అదే పంచభూతాలు చూస్తాయి అన్నమాట. ఎవడు మంచి చేస్తే వాని హిస్టరీ నడుస్తూ ఉంటుంది, ఎవడు మంచి చేయకుంటే ఆయన హిస్టరీ సర్వనాశనం అవుతుంది. ఎక్కువ ప్రాణాలు తీసుకొని ఆ ధనదాహంతోనో రాజ్యదాహంతోనో ఆ దాహంతోనో ఎవ్వడిట మిగిలాడు. నోబడి. ఇప్పుడు బాగా సంపాదించినోడు బంగారపు వజ్రాలను పొదిగిన డబ్బాల ఓడు పైకి డైరెక్ట్గా జెట్ ఇంజన్ పెట్టుకొని కాలిపోతాడు, బూడిదల మిగిలిపోతాడు, అలా భూమిలో కలిసిపోతాడు, పురుగులు తింటాయి, అంతే. సో మనిషి ఉన్నప్పుడు రాజ్యం వెళ్తున్న రాజు ప్రజలకు మంచి చేయాలి. ఆ రాజ్యంలో నివసిస్తున్న వాళ్ళు అందరూ కలిసి ఉండాలి. అదే ఈ సందేశం ఇచ్చేది. రేపటి రోజు కలిసి ఉండండి, లేకుంటే కలిసి మళ్ళీ ఇటువంటి చీడపురుగులు పుట్టకుండా జాగ్రత్త పడండి అని కన్ను తెరిపించడమే ఈ సినిమా. సార్ రజాకర్ మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏది? అన్ని మొత్తం సినిమా మొత్తం అంటారు. సినిమా మొత్తం అంతే, డౌట్ లేదు. ఇది పక్కకు పెట్టవచ్చు, ఇది టైం పాస్ చేయొచ్చు, ఇది నెక్స్ట్ సినిమా కోసం నెక్స్ట్ సీన్ కోసం లీడు, అదేముండదు. టైటిల్ స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచి అలా లేచిపోతుంది. అంటే నచ్చని సీన్ అంటూ నచ్చని షార్ట్ అంటూ లేదు. నచ్చని సీన్ అంటూ కాకుండా సార్ బాగా హార్ట్ టచింగ్ అనిపించేది మీకు అబ్బా అనిపించినది ఏమన్నా ఉందా? అన్నీ ఉంటాయిగా. ఎప్పుడైనా మన బిడ్డలో కాలు నచ్చలేదా చేయి నచ్చలేదా అంటే ఏం చెప్పగలం? అన్నీ ఉంటాయి. ఇంకోటి ఇది హిస్టరీ కదా. ఏదైనా క్రియేట్ చేసిన సీన్స్ అయితే, క్రియేట్ చేసిన సబ్జెక్ట్ అయితే సరే, ఇప్పుడు నాకు నెక్స్ట్ సీన్ రావడం కోసం లీడ్ కోసం చేస్తున్నాను, రన్ కోసం చేస్తున్నాను. ఇది క్రియేట్ చేసిన సబ్జెక్ట్ కాదు, రియల్ స్టోరీ. కాబట్టి ప్రతి ఇన్సిడెంట్ ఆర్ద్రంగానే ఉంటాయి. ప్రతి ఇన్సిడెంట్ కన్నీళ్ళు తెప్పించడము, కోపం తెప్పించడము, ఇన్స్పిరేషన్ కలిగించడము ఏదో ఒకటి ఉంటుంది. ఊరికే ప్లెయిన్గా అనేది ఏది ఉండదు. కాబట్టి ఏంటంటే పర్టికులర్ ఒక్క సీన్ చెప్పడం అనేది కష్టం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా సార్ ఇది. సో ఈ 15th వరకు వెయిట్ చేద్దాం, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఆల్రెడీ మనకు అర్థమైపోయింది. సో వెయిట్ చేయాలి సార్ ఇంకా ఈ 15th వరకు. సో మూవీ చూసి అది ఏ లెవెల్లో ఉంటుంది అనేది ఆల్రెడీ అర్థమైంది కాబట్టి ఇంకే లెవెల్కి వెళ్తుంది అనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.